యేసు రక్తాన్ని చేస్తాను. దేవుని మాటలు శ్రద్ధగా భక్తిగా దేవుని మాటలు విందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. చేతుల పైకి మంచి ఒక 3 సార్లు స్తోత్రాలు ప్రేమించవసరి. రోజు దేవుని మాట పడుతుంది. దేవుడు కోరుకున్న వ్యక్తి, అది పురుషులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, దేవుడు కోరుకున్న వ్యక్తి సౌందర్యంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? ఎవరు కోరుకున్న వ్యక్తి? దేవుడు కోరుకున్న వ్యక్తి సౌందర్యంగా ఉంటాడు. సౌందర్యము అనే మాటకు అందము, చాలా అందముగా కనబడతారు, అందముగా ఉంటారు. బైబిల్ గ్రంథంలో దావీదు గురించి ఒక మాట సౌందర్యవంతుడు అని రాయబడింది. 16వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ చక్కని శాస్త్రమైన మాట, అతడు వారిని పూర్వనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. జాగ్రత్తగా గమనించండి. దావీదుని గురించి రాయబడింది అక్కడ. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడుని అతడు రాగానే మాట్లాడుచు నేను కోరుకున్నవాడు లేచి వారిని అభిషేకించుమని సమూయేలు తైలమును తీసి సహోదరుల ఎదుట వారికి అభిషేకం చేసి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దావీదుని గురించి రాయబడింది. ఎవరి గురించి రాయబడింది? దావీదు గురించి రాయబడింది. దావీదు ఎలాంటి వాడు అంటే ఎర్రని వాడు, అంటే తెల్లగా ఎర్రగా ఉంటాడు. ఒకటి. రెండోది చక్కని నేత్రాలు, అతని కళ్ళు చాలా అందంగా ఉంటాయంట. మూడోది చూచుటకు సుందరమైన వాడు. ఎవరన్నది మాట? సమూయేలు ఈ మాట అతను చూస్తున్నాడు అనుకుంటున్నాడు. అతను లోపలికి రాగానే చక్కని నేత్రాలు కలిగిన వాడు, ఎర్రని వాడు, సుందరమైన వ్యక్తి. దాని కింద దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. ఎవరన్నది మాట? నేను కోరుకున్న వ్యక్తి
ఇక్కడే మీరు లేచి వారిని దేవుడు ఒక మనుషుని కోరుకుంటే ఆ మనుషుడు సౌందర్యవంతుడు లేక అందగాడు లేక అంతే అని మనం అనుకుంటాం. అంతే కదా బాగుందనా? సరే, ఇంకో మాట నేను చూపిస్తున్నాను. చూద్దాం దేవుడు ఏమంటాడు. అదే 16:7 చూద్దాం సరిగా. 7:7 అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, మాట్లాడుచు అతని ఎత్తును లక్ష్యపెట్టును, మనుషులు లక్ష్యపెట్టుని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని కోసం వేసి మనుషులు లక్ష్యపెట్టడు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టడు. అదేంటి? చక్కని వాడు, ఎర్రని వాడు, మంచి కన్ను గలవాడు, ఇంకా సౌందర్యవంతుడు అని చెప్పి ఇక్కడేమో ఎత్తును, రంగును, రూపమును యెహోవా లక్ష్య పెట్టుకున్నాడే. కన్ఫ్యూజ్ అవుతుంది. అర్థం కాలే కదా? అదే పాస్టర్ గారు సౌందర్యవంతుని దేవుడు కోరుకున్నాడు అన్నారు, అందగాలి దేవుడు కోరుకున్నాడు అన్నారు. మరి దావీదు చక్కని నేత్రాలు గలవాడు, అతను ఎర్రనివాడు, అతను సుందరుడు అని రాయబడింది కదా. నువ్వు ఎక్కడ చూస్తే మనుషులు పైరుపాన్ని చూస్తారు, నువ్వు అంతరంగాన్ని చూస్తాను. నువ్వు ఎక్కువ రూపాన్ని చూసి అభిషేకించవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రెండు విషయాల్లో తేడా ఏంటంటే దేవుడు 100 రూపాయలు రంగును, ప్రాంతాన్ని, మనుషులను, లింగ భేదము ఏది లేకుండా దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. అందగానే కావాలి, ఆటగానే కావాలి, మాటగానే కావాలి, చాలా సంతృప్తుల వాడే కావాలి, జ్ఞానవంతుడే కావాలి, జ్ఞానం లేని వాడే, మంచి డబ్బుల వాడే కావాలని దేవుడు కోరుకోలేదు. అపోస్తల కార్యంలో దేవుడు మాట్లాడతాడు. 1వ అధ్యాయంలో జ్ఞానం సిగ్గుపరచుటకు దేవుడు లోకములో నుండి వెర్రి వాళ్ళను ఏర్పరచుకున్నాడు. క్షమించాలి, కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో జ్ఞానం సిగ్గుపరచుటకు దేవుడు లోకంలో నుండి వెర్రి వాళ్ళను ఏర్పరచుకున్నాడు. బలమైన వాళ్ళని తృణీకరించుటకు బలహీనులను శక్తిహీనులను ఏర్పాటు చేసుకున్నాడు అని రాయబడింది. కోరుకున్న వ్యక్తి, దేవుడు ఒక వ్యక్తిని కోరుకుంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ఒకటి గమనించాలి. దేవుడు కోరుకున్న వ్యక్తి సౌందర్యము అనగా బాహ్య సంబంధమైనటువంటి రంగు, లేకపోతే మంచి వస్త్రధారణ, లేకపోతే చాలా చూసినటువంటి ఆకర్షమైనటువంటి దృష్టి కాదు. దావీదు వంటి గుణగణాలు ఏమిటంటే దావీదు హృదయము దేవునికి ఇష్టమైనదంతా హృదయము సౌందర్యంగా ఉంది. ఏది సౌందర్యంగా ఉంది? చెప్పండి. ఏది సౌందర్యంగా ఉంది? ఈ హృదయము, దావీదు హృదయము సౌందర్యంగా ఉంది. వాస్తవానికి దావీదు ఎలాంటి వాడు అంటే గొర్రెలను కాచి గొర్రెల కాపర్ల దగ్గర ఎలాంటి సువాసన వెదజల్లుతుంది? చెప్పండి. కాపరులు, మీరు ఎవరైనా గేదెల దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారా? నాటకాలు వృక్ష చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు కదా. గేదెల దగ్గర, పశువుల దగ్గర పని చేసిన తర్వాత
మనము చేతులు కలుపుకొని బయటకు వచ్చిన ఏ సువాసన మన దగ్గర వెదజల్లుతుంది చెప్పలే. ఆ పెంట, ఆ రుచు, అవునా కదా. దావీదు దగ్గర కూడా గొర్రెలు కాచేటువంటి వ్యక్తి అదే వాసనతో, అదే దరిద్రమైనటువంటి కప్పుతో కనీసం తండ్రి యెషయా అంటున్నాడు, నా కుమారుడు పెద్దవాడండి, చిన్నవాడండి, నడిపోడండి, మూడోవాడండి, నాలుగోవాడండి, ఐదోవాడండి, ఆరోవాడండి, ఏడోవాడండి చెప్పుకుంటూ వచ్చాడు. కనసారిగా ఒక సంగతి మాత్రం చెప్పలేదు. ఆయన అడిగితే చెప్పాడు. ఎవరు అడిగారు? సేవకుడు అడిగితే, సమూయేలు వారు అడిగితే చెప్పాడు. ఏమండి, నీకు ఇంతమంది కుమారులు లేదండి, నాకు ఇంకా కనసారి వాడు ఒకడున్నాడు. వాడు ఎక్కడున్నాడు? అరణ్యములో గొర్రెలు కాస్తున్నాడు. అరణ్యములో గొర్రెలు కాస్తున్నాడు. చదువు లేదు, జ్ఞానం లేదు. అతడు వస్త్రాలు, అతని దేహం అంతా కూడా అదొక దుర్వాసన. అతడు అంత దూరాలు వస్తుండగానే సమూయేలు యొక్క దృష్టి ఆయన చూడగానే ఆయన కన్నులు పరిశుద్ధమైన కన్నుగా కనబడుతున్నాయి. అతని రూపము ఎర్రగా కనబడుతుందంట. ఆయన సౌందర్యం, ఆయన టోటల్గా మనసంతా కూడా సౌందర్యవంతంగా కనబడుతున్నాడు. అది ఏ స్నానము చేసి రాలేదు, ఏ మేకప్ వేసుకుని రాలేదు, అర్థమవుతుందా? ఏ షూట్ వేసుకొని రాలేదు, ఏ తలబట్లు వేసుకొని రాలేదు. అతడు రాగానే దేవుడు అంటాడు, మీరు కోరుకున్న వ్యక్తి ఇతనే, నువ్వు లేచి అభిషేకించు. దేవుడు కోరుతున్న వ్యక్తులు ఎలా ఉంటారంటే సౌందర్యంగా ఉంటారు. ఎలా ఉంటారు చెప్పండి, ఎలా ఉంటారు? సౌందర్యంగా ఉంటారు. పైకి కనబడేటువంటి సౌందర్యము కాదు, హృదయం అనే సౌందర్యం. ఏ సౌందర్యము చెప్పు, ఏ సౌందర్యము? నా తెల్ల బట్టల్ని కాదు, నా ప్రస్థానములు కాదు, నా హృదయమును దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎంత తెల్లబట్టలు వేసుకున్నా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత వాక్యం చదివినా, నీ హృదయం అనేది నల్లగా ఉందనుకో, చీకటి. నువ్వు లూసిఫర్, యు కెన్ గో అంటాడు. నువ్వు లూసిఫర్ని, సాతానివి. నువ్వు చూడడానికి పిల్లగానే ఉన్నావు, అందంగానే ఉన్నావు, మేకప్ వేసుకున్నావు, లిప్టిక్ కొట్టుకొచ్చుకున్నావు, చక్కగా చదువుకున్నావు. నీ హృదయం నాకు దూరంగా ఉంది, చీకటి హృదయంలో కనబడుతుంది. అందుకని నాకు నీవు నచ్చలేదు. ఐ డోంట్ లైక్, నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నీ సౌందర్యము నల్లగా, నీ హృదయము నల్లగా. దేవుడు పై రూపాన్ని చూసేటువంటి వ్యక్తి కాదు. దేవుడు అంట అంతరంగాన్ని చూసేటువంటి వేరే విషయం ఉంటుంది కదా, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుకున్నారు, యెహోవా దేని లక్ష్య పెట్టారంట? దావీదు హృదయము దేవుడు లక్ష్య పెట్టాడు. అందుకే దావీదు అంటాడు, దావీదు నా హృదయానుసారుడు. దావీదు ఎలాంటి వాడంట? అయ్యా ఇది ఆడుకునే సొంత మార్కెట్ కాదు, పార్క్ కాదు కదా, కొంచెం పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోండి. తల్లిదండ్రులు
ఉన్నారా లేరా? స్తోత్రం కలుగును గాక. చేతులు పైకి చూడ మంచిగా హల్లెలూయా. ఎవరో పిల్లలు లేకపోతే అమ్మగా పండు తెచ్చుకున్న అప్పలు కట్టండి. కలుగును గాక. క్రీస్తు దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టువారు. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టువారు కాదు, దేవుడు హృదయమును లక్ష్య పెట్టువారు సంగతి గుర్తుంచుకోవాలి. దేవుడు ఏమి కోరుకుంటాడంటే నా జీవితంలో ఆయన కోరుకునేది ఏంటంటే సౌందర్యం, సుందరమైన మనసు. ఏ మనసు అది? ఏ మనసు అది? సుందరమైన మనసు. వివేకము లేని సుందర స్త్రీ బంగారు పంది ముక్కుకున్న బంగారు, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిది అంటాడు సామెత గ్రంథకర్త. వివేకము లేని ఒక సుందరమైనటువంటి అందగత్తె పంది ముక్కుకుంటుంది కదా. పందికి ముక్కుంటుందా? దాన్ని కమ్మి పెట్టండి ఎలా ఉంటుంది? ఇట్లా పెడతారే కొండి. కొంతమంది ఈయన గుర్తించుకుంటారు, ఈయన గుర్తించుకుంటారు, ఈయన గుర్తించుకుంటారు, ఈయన గుర్తించుకుంటారు, ఈయన 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 ఈయన. దేవుడు పుట్టించేటప్పుడు బొరలు పెట్టి పుట్టించితే బాగుండేమో అనిపించింది. ఎందుకు గుర్తించుకుంటాం మనం? అవునా కదా? ఒక ఆమె దీన్ని కూడా పెట్టిందండి, దాన్ని కూడా పెట్టింది. 6 బరువులు చూపించుకుంది ఆ షౌకు. నేను అనుకున్నాను అది తోలు ఆటలు సరిపోయింది. అదే పేపర్లో ప్లాస్టిక్ అంటే ఏదో ఒక రోజు నేను రాపిడికి తిరుగుతాం కదా, రాపిడికి అదంతా కట్ అయిపోయి షోలు లేనట్టుంటుంది. కొన్ని కుక్కలకు షోలు కోసేస్తారు, ఆవులకు మేకలకు. తెలుసా మీకు? ఆ చెవులు కోసిన తర్వాత బోర్డు చెవులు ఉంటారు కదా, ఆ బోర్డు చెవులో మాత్రం ఇతర సంగతి మర్చిపోతాయి. ఒకసారి సమాధి కార్యక్రమానికి వెళ్ళా. నేను సంవత్సరం సమాధి కార్యక్రమానికి వెళ్తే అక్కడ ఒక ఆమె చచ్చిపోయింది. ఆమెకు ఈ సొంతంగా కమ్మలు, ఈడ ముక్కురాయి ఉంది, మళ్ళా ఈడ ఒకటి ముక్కు పుడక ఉంది. ఆమె నేను చూసినప్పుడు మామూలుగా తిరుగుతాం కదా, అందులో కష్టపడితే తిరుగుతారండి. ఎట్లా తిరుగుతారు? ప్రశాంతంగా బైక్ 6 బైకులు వెళ్ళి బాగా పిండి తీసేస్తారు లేదు. ఆమె ఈడ మాత్రమే పట్టదు అంతే. ఉందా? ఈయన పిడుస్తారు, ఈయన మాత్రమే బట్టి పిండుతారు. ఎందుకమ్మా ఆడ బట్టి పిండుతావు? ఒక వర్షం బట్టి చూశాను అంటే ఆమె అంటుంది అది వచ్చుకుంటే కదా పాస్ చేయాలని. అంత భారం ఎందుకమ్మా దానికి అని నేను చెప్పాను. ఏమోనంటే పాస్ కుట్టించుకున్నాను, రాకుంది, ఏం చేయాలి అర్థం కాకుందని చెప్పేసి అంది. అప్పటికే పెద్ద వయసు అండి. కొన్నేళ్ళకి ఆమె చనిపోయి 4 ఏళ్ళ తర్వాత సమాధికి వెళ్ళాం. అది రాకుంది, అది రాదని చెప్పేసి సుమారు అది దగ్గరగా 1/4 తులం ఉంటుంది. 3 గ్రాములు దగ్గర ఉంటుంది. 3 గ్రాములు తెలుసా? 3 గ్రాములు దగ్గరగా ఉంటుంది. 10 గ్రాములు కలిస్తే 1 తులం ఉంటుంది. అంతేనా? అదే మీరు బంగారం ఉంటుంది కదా. ఈ శ్రద్ధ అందరూ పోతే మనిషి పోయింది అదంతా అని చెప్పేసి కొడుకులు బిడ్డలు అంటున్నారు. బంధువులు అంటారు కదా వచ్చి, బాబను ఎవరైనా బంగారు పెడతారా? అది ఏ కాటికి రాకపోతే పట్టి వేసి పగాని ఇచ్చి పడేసాడు. ఏం పెట్టి తప్పలో ఏం గుర్తున్నాడు, అది ఏం పెట్టి ఇచ్చినాడు.
ఇంకేసరికల్లా చర్మము కట్ అయి అది కూడా వచ్చేసి వివేకములేని సుందర స్త్రీ పంది మొక్కుకున్న బంగారు కన్ను వంటిది. అంటే నీ హృదయం సౌందర్యంగా లేకపోతే, నీ మనసు అందంగా లేకపోతే, నువ్వు పంది ముక్కుతో ఎందుకు పోల్చబడింది? పంది ముక్కున్న బంగారు కన్ను అని అంటే, పంది బంగారు ముక్కుకు పెట్టినా, పంది ముక్కుకు పెట్టినా అది తీసుకొని వెళ్ళి మరలా ఎక్కడ పెడుతుంది? మూతి ఎక్కడ పెడుతుంది? నో, నా ముక్కు చాలా విలువైంది, నేను బంగారం నా ముక్కు చేసినారు, బంధువుల వాళ్ళందరూ కలిసి నన్ను అలంకరించారు కనుక నేను ఇది మొదలుకొని ఎప్పుడు కూడా నా ముక్కు బంగారు కన్ను పారుతుంది కనుక నేను ఎంత మాత్రము బురదలో మూతి పెట్టాను అని తీర్మానం చేసుకుంటుందా? మనకనే తీర్మానం చేసుకుంటుందా? దానికి నువ్వు ఎక్కడ పెట్టినా, ఏమి పెట్టినా దాని మూతి తీసుకుని వెళ్ళి ఆడబడుతుంది. దీన్ని బట్టి మనకు ఏమర్థమైందంటే, మనం ఏమి నేర్చుకోవాలంటే, బంగారం లాంటి యేసుక్రీస్తు ప్రభువు యొక్క వాక్యాన్ని ఎంతగా విన్నా మార్పు లేని వ్యక్తులుగా మనము కనబడి ఇంకా బురదలోనే దొరుకుతున్నాం. ఎక్కడ దొరుకుతున్నాము? ఇంకా హృదయ శుద్ధి రాలేదు, మార్పు రాలేదు, పరిశుద్ధత రాలేదు, సమర్పణ రాలేదు, త్యాగం రాలేదు. దేవుడు ఒక వ్యక్తిని కోరుకుంటే ఆ వ్యక్తి ఏమి చూస్తాడంటే, ఆ వ్యక్తిని దేవుడు చూసేటంటే హృదయాన్ని చూస్తాడు. అందుకే దేవుడు సమయంతో మాట్లాడుతున్నాడు, నువ్వు మనుషుల పై రూపాన్ని చూస్తున్నావు కానీ అంతరంగాన్ని పరిశోధించేటువంటి దేవుడు, హృదయాన్ని శోధించేటువంటి దేవుడు, నా వైపు నువ్వు చూడవా అంటున్నాడు దేవుడు. ఇప్పుడు మనకు కావలసినది దేవుడి హృదయమా, దయ్యపు హృదయమా? చెప్పొచ్చా? ఏ హృదయం కావాలి? ఏమక్క ఏ హృదయం కావాలి నీకు? ఏమన్నా ఏ హృదయం కావాలి? దేవుడి హృదయమా, దేవుడి హృదయమా? దేవుడి హృదయం అనుకో, దేవుడిని బాధ పెట్టు. దయ్యపు హృదయం అనుకో, దేవుడిని బాధ పెడతావు. ఎందుకంటే నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, నీ ఇష్టం వచ్చినప్పుడు పోతావు. అదే దేవుడి హృదయాన్ని బాధ పెట్టకుండా ఉండాలి అని నీ మనసు అనుకుంటే, అమ్మో నా దేవుని ఆరాధించాలి, దేవుడు కోరుకుంటుంది నీ సౌందర్యము. దేవుడు కోరుకుంటుంది పై రూపమైనటువంటి అందాన్ని, సౌందర్యాన్ని కాదు కానీ అంతరంగము దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని కీర్తన గ్రంథంలో చక్కని మాట పెట్టి చూపిస్తామండి. ప్రభుత్వంగా రండి, కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతామా? ఆలోచించుము, ఆలోచించి చేయడము, నీ స్వజనములు నీ తండ్రి ఇంటి వారిని మరువు, నీ రాజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించు. అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతడు నీ మనసును కోరినవాడు, ఇతడు నీ రాజుకి నమస్కారం చేయి. ఎందుకు చేయాలంటే ఇతడు నీ సౌందర్యమును కోరినవాడు. హల్లెలూయా. దేని కోరినవాడు? దేని కోరినవాడు? భౌతిక సంబంధమైనటువంటి సౌందర్యాన్ని దేవుడు కోరలేదు, అంతరంగంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని కోరుకున్నాడు. ఈ అంతరంగమైనటువంటి సౌందర్యం రావాలంటే దేవుని ఆరాధించుకున్నాడు. హల్లెలూయా. స్తుతించుటమానను, ఆరాధన
కోరుకుంది ఏంటంటే సౌందర్యం. ఏ సౌందర్యం కోరుకుంటాం? పైకి కనబడేటువంటి సౌందర్యము కాదు, కానీ హృదయం అనే సౌందర్యము. ఏం కోరుకున్నాడు? చెప్పాలి. ఏం కోరుకున్నాడు? హృదయం అనే సౌందర్యాన్ని కోరుకు. అందుకంటున్నాడు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని మరువము అన్న. ఇక్కడ కుమారి, ఓ కుమారి, ఎంతమంది కుమారులు ఉన్నారు? అలాగనే పెళ్ళైతే శ్రీమతి అవుతుంది, పెళ్లి కాకపోతే అయ్యా పురుషులారా, పెళ్ళైతే ఒక స్త్రీని శ్రీమతి, ఒక పురుషుని యొక్క భార్య గౌరవార్థము. కుమారి, కన్యక వివాహము కానిది, పురుషుని ఎరగనిది. గమనించాలి. కుమారి ఆలోచించము, ఆలోచించి చేయలేకును, నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని మర్చిపో. నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని మర్చిపో. ఎందుకు మర్చిపోవాలి? స్వజనం ఎవరు? నీ తండ్రి ఇంటి వారు ఎవరు? నీ స్వజనము నీ తండ్రి ఇంటి వారిని మరువు. ఎందుకు మర్చిపోవాలండి? ఇదిగో నీ స్వజనములు, నీ తండ్రి ఇంటి వారందరూ విగ్రహాలు. ఎవరన్నా ఆచారాలు ఉన్నాయి. సింపరచన, పులుపు, సావరం. సింపరచన, పులుపు రావరు. ఎందుకు కావాలండి పాస్టర్ గారు? ఎన్నేళ్ళు వచ్చినా, చర్చికి 8 సంవత్సరాల నుంచి వచ్చిన రోజు మంచి దినం కాదు, రావుకాలం ఉందంట. మీతో చెప్పారు మొన్న అట్లా పొద్దుమట మన నాయన జయపాల్ అందరూ అడిగారు. ఆడికి పోయి కొంచెం పేరు బలాలు అడిగి, ఎట్లుంది స్వామి అంటే, ఏం ఎదవా రాకున్నావు ఈ మధ్య, నువ్వు యశ్వ్రభు నమ్ముకున్నంత మాత్రాన రాకుంటే ఎక్కడా అంటే, సరే నేను మర్చిపోతున్నావు స్వామి అంటే, వాళ్ళ పక్కన ఎవరున్నారు? కలకనే ఒక పక్కన ఎవరున్నారు? కలకనే మనస్సులో ఒక పక్కన వాడు ఉన్నాడు. అంటే నీ స్వజనం ఉన్నారు, నీ తండ్రి ఇంటున్నారు ఉన్నారు కనుక ముహూర్తాలు, జాతకాలు, పంచాంగాలు, ఇంకా ఏం చేస్తావు? శకునాలు, దినాలు, తద్దినాలు, పిండకూళ్ళు అన్నీ చూస్తావు. ఇంకా నేను బతికే ఉన్నాడు చావడా. వాక్యం అంటుంది, కుమారి ఆడపిల్లలు కాదండి, మన పిల్లలు, ఆడపిల్లలు. నేను కూడా కుమారుని. అదే పాస్టర్ గారిని, ముగ్గురు కూడా తండ్రిని, పురుషుడిని. నువ్వు ఎట్లా కుమారు అవుతావు? అవును, నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడకు పెళ్లికి సిద్ధపడుతున్నాను కనుక మనమందరూ కూడా పెళ్లి కుమార్తెలను, వధువులను, తీసుకుని రాబోతున్నాడు. ఆయన చూసేది ఏంటంటే మన సౌందర్యమును చూస్తాడు. హల్లెలూయా. ఏం చూస్తాడు ఆయన? ఆయన మన సౌందర్యాన్ని కోరుకునే వ్యక్తి, మన సౌందర్యమును చూసేటువంటి వ్యక్తి. ఆయన మన సౌందర్యాన్ని చూడాలంటే మనం నచ్చాలి. మనం బతిగా ఏమవ్వాలి? నచ్చాలి. నచ్చాలంటే అందరి ఇంట్లో తెచ్చిపెట్టుకోకూడదు. ఎవరెవరిని? తండ్రి ఇంటి వారిని, బంధువులను, స్వజనులను అందరింట్లో పెట్టుకుంటాం. ఎలా పెట్టుకుంటాము? ఒక పక్కన జాతకాలు, పంచాంగాలు, శిల్ప పంచాంగాలు, ముహూర్తాలు, చాతబళ్ళు, క్షుద్ర పూజలు, ఇంకా అన్నీ కూడా ఓ పక్కన ఓ గుండెల్లో ఉంటాయి.
ఒక పక్కన ఆదివారం వస్తే ఏసయ్య స్తుతి స్తోత్రం హల్లెలూయా నీవు తప్ప మాకెవరు దేవుడు లేరయ్యా, ఈరోజు ఆదివారం అమ్మ చర్చిపోకుంటే బాగుండదమ్మా ఏమయ్యా అంటే నీ హృదయంలో రెండు మనసులు ఉన్నాయి. ఎన్ని మనసులు ఉన్నాయి? రెండు మనసులు. ఎవరికి న్యాయం చేద్దామని? రెండు మనసులు హృదయంలో ఉన్నాయి. ఇంకా నీ సంవత్సరాన్ని నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టలేదు. నేను ఎప్పుడైనా మా బంధువులు పెళ్ళింది పాస్టమ్మ, దూర బంధువులు పోయేస్తా అని అంటే పాస్టమ్ అంటది, రోజు పలానా చోటు ప్రార్థనకి వెళ్దామన్నావు కదా, నువ్వు అక్కడికి పోయి పనులు ఎప్పుడు రాగలుగుతావు అని ప్రశ్నించి నేను ఇంకా చావాల్సింది బంధు ప్రీతి చాలా ఉంది, దాన్ని తొలగించుకోవాలి పాస్టర్ గారు అని నాకు చెప్తూ ఉంటారు. వాస్తవమే, మనం ఎప్పుడు కూడా దేవుని కంటే ఎక్కువగా బంధువులను ఫోకస్ పెట్టకూడదు. ఎవరికంటే కూడా ఎవరు మనవారు? వచ్చిందా మరియమ్మ వచ్చిందా లేదా? మరియమ్మ తీసుకున్నా వచ్చిందా మరియమ్మ? సంతోషం. దేవుని వాక్యంలో స్వస్థతలు ఎప్పుడైతే విడిచిపెట్టబడతారో, ఎప్పుడైతే విడిచిపెట్టబడతారో ఇందులో ఆ కింద సౌందర్యమును కోరినవాడు కదా ఈ రాజు, నీ ప్రభువు ఇతడు అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఆదివారం కనుక మన చుట్టాలు వచ్చారనుకోండి, ఎందుకమ్మా ప్రార్థనకి రాలేదంటే, పాస్టర్ గారు అది మా చెల్లెలండి అమెరికా నుంచి ఇప్పుడే దిగిందండి, స్విట్జర్లాండ్ నుంచి దిగిందండి, వాళ్ళు దిగేది ఎప్పుడో పారే కదండి, 10 సంవత్సరాలకు ఒకసారి కదండి, సిగ్గులేదండి మనకు, అవునా 10 ఏళ్ళకు ఒకసారి కదండి, వాళ్ళు జన్మ నుంచి వీసా అవన్నీ మనకు, అందుకని అది కూడా ఒకే ఒక్కరోజు ఆదివారం మాత్రమే స్పెండ్ చేసి వెళ్తారంట, మిగతా రోజులు స్పెండ్ చేయడానికి వాళ్ళు మాతో టైం గడపడానికి లేదంట. ఆదివారం ఎప్పుడు పొద్దు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 2 గంటల వరకు తిరిగి పాడేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఎంగిన ప్లేట్లన్నీ నేను కడిగి శుభ్రంగా చేసుకున్న సరికల్లా నాకు టైం ఎంత అయిందండి పాస్టర్ గారు, ఇదిగోండి అంత టైం అయిందండి, అందుకే రాలేకపోయాను. ఏదో పక్కన బంగారు పెట్టిన ధనం పెట్టిన ఉంటారు, బల్లారు చౌరసంగా ఉంటారు, ఫార్ నుంచి వచ్చినట్టు పెట్టే బిల్డప్లు, అవునా కదా, రాడుంటారు అందరూ ఇంటి పక్క ఆ పక్క పేరు వచ్చి పేరు వచ్చి మా చెల్లి వచ్చినట్టు పాస్ గారు మీ చెల్లి ఎవరు చూసిన మా ఇంటి వెనకాలే ఉంటుందండి పాస్ గారు. వెనకాలటువంటి సెలవుని ఇంటికి వస్తే చుట్టాలు వచ్చారండి, అంటే నీ స్వజనాన్ని నీ బంధువులను ఇంకా నీవు ఏం చేస్తున్నావు? నీ సౌందర్యం కోరి యేసు ప్రభువుని ప్రాణం పెట్టాడు ఆయన. యేసు ప్రభువుకి ఏది లేకుండా ఉండాలని యేసు క్రీస్తు ప్రభువు ప్రాణము దానపోసాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి 23-24 వచ్చి చదువుకుని కొంచెం ముందుకు వద్దామంటే ఒకసారిగా ఆయన ఏం కోరుకున్నాడు, ఏం చేశాడో మన కొరకు. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములో పురుషులకు లోబడి ఉండాలి. పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించండి. చూడండి ఇక్కడ ఈ మాట మీరు పాఠం చేయనట్టు వలె క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి
ఎవరు ప్రేమించాడు? ఎవరు ప్రేమించాడు? అలాగే నీ సౌందర్యమును ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు. నిన్ను ప్రేమించి నీ సౌందర్యమును ప్రేమించి అది గొల్లలను గొడ్డలను అప్పుడు ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమల సాధముగా ఆయన తన ఎదుట దానిని సంతతిలో సౌందర్యవంతులు నిలబెట్టాలని వాక్యముతో మొదట స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దాని కొరకు నీ కొరకు ఆ కలువరి శిలువలో తన ప్రాణములు దానివేసి తన ప్రాణాలు ఊరికే సౌందర్యాన్ని కోరలేదు యేసు ప్రభువారు. నీ స్వజనము నీ తండ్రి వారిని నీ బంధువులను విడిచిపెట్టి మర్చిపో. ఇంకా మరువని కోరికలు ఉన్నాయేమో. దేవుడు నీ సంపదని కోరుకోలేడు. దావీదులందరూ 7 మంది అక్కడ ఉన్నారు. మేమొక్కరు కూడా కాదు, దేవుడు యాక్సెప్ట్ చేయలేదు, ఒప్పుకోలేదు, అంగీకరించలేదు. నేను కోరుకున్నవారు ఇతరు కాదు చెప్పాడు. దావీదు దూరంలో రాగానే చక్కని నేత్రాలు గలవాడు సుందరంలో చెప్పి నేను కోరుకున్నవారు ఇతరులను నేర్చుకుని విశ్వాసించుకొని నీ హృదయంలో చావాలి. నీ బంధువులు పేరు ప్రఖ్యాతి సౌందర్యము లోక సంబంధమైనటువంటి అలంకారవంతులుగా చనిపోవాలి. చనిపోయి అంతరంగమందు క్రీస్తు ప్రభువారు మాత్రమే ఉండాలి. ఆయన మాత్రమే ఉన్నప్పుడు ఆయన మాత్రమే ఆరాధిస్తున్నప్పుడు ఆయన రాత్రులు వింటున్నప్పుడు ఆయన ఖచ్చితంగా దేవుడు మనల్ని కోరుకోవాలంటే అంత ఈజీగా కోరుకోడు. దేవుడు మనల్ని కోరుకోవాలంటే, దేవుడు మన సుందరాన్ని సౌందర్యాన్ని చూడాలంటే మన హృదయంలో దేవుని ఆరాధించుట మన నాలుగు పని ఏంటంటే, సమయం దొరికిన పశువులు కాస్తున్న అరణ్యంలో ఉన్న గురువుని మేపుతున్న ఏం చేసేవాడు? ఆరాధన చేసేవాడు. ఏం చేసేవాడు? ఆరాధన చేసేవాడు. అందుకని ఆయన తీసేసి దావీదు నా హృదయానుసారమైన దేవుడు పెంచుకున్నాడండి. లేదు దేవుని ఆరాధించుట మర్చిపోదు. మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ దేవుని హృదయపూర్వకంగా ఆరాధించలేము. దౌర్భాగ్యమైన స్థితి నుంచి దేవుని ఆరాధించడం అంటే మందిరంలో పంచరే చేయడం. దేవుని ఆరాధించడం అంటే మీ ఇంటిలో ప్రతిరోజు ఉదయకాలము సాయంకాలము ప్రార్థనను బలిపీఠం కట్టడం. అబ్రహాము బలిపీఠం కట్టాడు, ఇస్సాకు బలిపీఠం కట్టాడు, యాకోబు బలిపీఠం కట్టాడు. ఈ ప్రార్థన అనేటువంటి బలిపీఠము ఎవరైతే కట్టుకుంటారో వారి ఇంట్లో ఆరాధన ఉంటుంది. ఆరాధన ఉన్న ఏ వ్యక్తి అయితే ఆరాధన చేస్తాడో ఆ వ్యక్తిని దేవుడు కోరుకుంటున్నాడు.
హల్లెలూయా. ఎవరు కోరుకుంటున్నాడు? ఆరాధన చేసేటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక జత బట్టలు కొనిస్తే చాలు, ఈ అబ్బాయి చాలా మంచోడు కదండి, నాకు డ్రెస్ ఇప్పించాలండి, పెళ్లి చేసుకుంటే ఈ పిల్లనే చేసుకోవాలి, ఈ అమ్మాయి చాలా మంచిదండి, పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. గమనించాలి, మనసు, హృదయం దేవుని ఆరాధించేటువంటి విషయం, దేవుని ఆరాధించేటువంటి విషయం హృదయం దగ్గరగా ఉండాలి. అతడు ఈ సౌందర్యాన్ని కోరిన వ్యక్తి. హల్లెలూయా. ఏది కోరినాడు ఆయన? చెప్పండి, దేని కోరుకున్నాడు? దేవుడు భౌతిక సంబంధమైన సౌందర్యమును కోరుకోలేదు, ఆయన ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యమును కోరుకున్నాడు. బైబిల్లో వాటిలో నేను సౌందర్యవంతులుగా ఉన్న వ్యక్తులు ఇంకో ఇద్దరు పరిచయం. ఒక వ్యక్తి పేరు యోసేపు. ఏం పేరు? చెప్పచ్చు, ఏం పేరు? యోసేపు. యోసేపు ఎలాంటి సౌందర్యం ఎలాంటి సౌందర్యవంతుడు అంటే ఏ పాపము కూడా ఆయనను అంటకుండా, ఏలనీయకుండా తన్ను తాను జాగ్రత్త పడి దేవుళ్ళు నమ్మకంగా కొనసాగేటువంటి వ్యక్తి. అందుకే యాకోబు సంతానము అప్పటికి 11 మంది ఉన్నా గమనించాలి. యోసేపుని ఎందుకు కోరుకుంటే యోసేపు సౌందర్యవంతుడు, సుందరుడు. అందరూ చెప్పండి, ఎవరంట? సౌందర్యవంతుడు, సుందరుడు. ఇది నేను పురుషుల కూడిక పెట్టి పూర్వ చెప్దాం అనుకున్నా, కానీ పురుషుడు సౌందర్యంగా కనబడతలేదు, నాకు తక్కువగా ఉన్నది కదా అని నేను కొంచెం ఆలస్యం చేస్తాను. దేవుని స్తోత్రం కలిగిన వాక్యం. ఆదికాండం 39వ అధ్యాయం 6వ వచనం. అతడు 39 6వ వచనంలో యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినటం తప్ప తనకు ఏమి ఉన్నదో ఏమి లేదు విచారించిన వాడు తాను. యోసేపు ఎవరండి? యోసేపు రూపవంతుడును సుందరుడై ఉన్నాడు. యోసేపు సుందరుడైన యోసేపు ఏసాడు? అంధకారం నుండి విడిపించి పవిత్రపరిచి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా చేశాడు. సుందరుడైన యోసేపు. ఏమా 12 సుందర స్త్రీ, 12 బంగారు కన్ను వలె మనం ఉంటామా? సుందరులైన దావీదు, యోసేపు వలె మనం ఉందామా? చేతులు పైకి చెప్పండి, చెప్పండి, ఎట్లున్నాం? అలాగే సౌందర్యంగా కాబట్టామంటారా వద్దంటారా? నాదేముండలేండి, నల్ల ఉంటాను, నా ముక్కు వంకరా, గుర్తు వంకరా, కాలు వంకరా, చెయ్యి వంకరా. దేవుడి మనుషులు లక్ష్య పెట్టుబడి లక్ష్య పెట్టాడు. నేను హృదయంతరంగాన్ని చూస్తున్నానంటాడు దేవుడు. ఎందుకంటే దేవుని వాక్యంలో యోసేపు
సుందరుడు. ఏంటంట? రూపవంతుడు సుందరుడునై ఉండెను. అందుకే అతని మీద పాపం ప్రభుత్వం చేయలేకపోయింది. అందగాడు అని భౌతిక సంబంధంగా కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి అందం. ఏ సంబంధమైన అందం అది? ఆత్మ సంబంధమైన అందం. ఈ ఆత్మ సంబంధమైన అందము ఎవరి హృదయంలో, ఎవరి మనసులో అయితే ఉంటుందో వారినే అందుకని యోసేపుని తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోడు. ఇంకో వ్యక్తి నాడు మోసే. పుట్టినప్పుడే అందగాడు, పైకి కనబడే అందము కాదు, కానీ మోసలో హృదయం అటువంటి మంచి అందం. చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ వచనం. నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ వచనంలో ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. చూడండి, ఎవరు సుందరుడైనారంట? మోసే సుందరుడు. చతుర్పైకి మంచిగా స్తోత్రంగా మా చెప్పింది ముగిస్తానండి. మోసే సుందరుడు. వారి తల్లిదండ్రులు 3 నెలల కంటే ఎక్కువగా అతన్ని దాచిపెట్టలేదు. రోజు కేకలు పడుకున్నప్పుడు. అప్పటికి ఒక చట్టం, ఏ చట్టం వచ్చిన అమల్లోకి, ప్రతి యొక్క స్త్రీలు ఆడపిల్లలు మాత్రమే కంటే బయటపడి మన పిల్లల కంటే చంపేస్తుంది. ఏమైంది చట్టము? ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి, మగ పిల్లడు పుడితే చంపేయండి. ఆ తల్లి 3 మాసాల కంటే ఎక్కువగా దాచలేదంట. 3 మాసాల కంటే 3 మాసాల కంటే ఎక్కువ దాచలేదు. తర్వాత నా వల్ల కాదని చెప్పేసి ఆ నైలు నదిలో జమ్ముపేటలో పిల్లవాడిని పడుకోబెట్టి దానికి కీళ్ళు మూసి ఆ జిగటలను పూసి ఆ పిల్లవాడిని ఆ జమ్ముపేటలో పెట్టి ఆ ఏటి ఒడ్డున వదిలిన తర్వాత మిరియాలు వాళ్ళ అక్క, అమ్మ చూస్తా ఉంటే ఎవరు తీసుకుంటారో ఎవరో ఒకరు తీసుకోవాలో బాగుంది అని అబ్జర్వ్ చేయని చెప్పింది కుమార్తె. చెప్తే కుమార్తె కొంచెం చూస్తూ ఉంటుంది. ఫరో కుమార్తె అక్కడ స్నానం చేయడానికి కానీ ఆ ఏటి ఒడ్డున ఉంటుంది. ఆ పిల్లవాడి కాగమిని ఆ పిల్లవాడిని తీసుకొని దగ్గరికి తీసుకున్న తర్వాత ఈ పిల్లవాడు ఎప్పుడు పిల్లవాళ్ళ ఉన్నాడు అని చూసి నాకెందుకు పాడు చంపేద్దాం, లేకపోతే నీళ్ళలో పడేద్దాం అనుకోలేదు. ఒకవేళ ఆ ఫరో కుమార్తె కనుక ఆలోచన చేసే పరిస్థితి ఏంటి? నాకెందుకు ఈ పిల్లవాడు, నాకు అవసరమా, ఎప్పుడే పిల్లవాడు అక్కడు అని అన్నిలో పడేసింటే 3 నెలల పిల్లడు ఇంట్లో పడేసి ఏం చేస్తాడు? కొట్టుకొని పోతాడా? అవునా కదా? చనిపోతాడు, నేను కొట్టుకొని పోతాడు. ఇలా వచ్చినాను. కానీ తల్లి దాచింది జమ్ము పెట్టలో పెట్టి నీటిలో వదిలింది. గమనించాలి, తన తల్లి తన పిల్లలను భద్రంగా కాపాడుకోవాలి. జమ్ము పెట్ట దేనికి సాదృశ్యం అంటే రక్షణకు సాదృశ్యంగా. దేనికి సాదృశ్యంగా ఉంది? రక్షణ, ప్రొటెక్షన్. ఈ రక్షణ భాగ్యం ఎవరికి కావాలి? ఈ రక్షణ భాగ్యం ఎవరికి అవసరం? ఏ తల్లైనా
ఏ తండ్రి పిల్లలను కొంతకాలం వరకే వారిని కాపాడుతారు, తర్వాత వారిని వదిలేస్తారు. జమ్ము పెట్ట రక్షణకు సాదృశ్యంగా ఉంది. జమ్ము పెట్ట దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఈ జమ్ము పెట్టలో, ఈ జమ్ములో మీ పిల్లల్ని పెంచాలి, రక్షణలో పెంచాలి, వాక్యంలో పెంచాలి. నీ కుమారులు కుమార్తెను ఆ విధంగా నువ్వు పెంచినప్పుడు దేవుడు చూసి సంతోషిస్తాడు, దేవుడు చూసి ఆనందిస్తాడు, దేవుడు మెచ్చుకుంటాడు. ఉన్న సరాసరి కృష్ణుడు ప్రేమ కదా. ఆ పిల్లవాడిని తీసుకొని అలా ముద్దాడుతూ ఉంటే, ఫరో కుమార్తె ముద్దాడుతూ ఉంటే, మోసే అక్క మిరియా ఉంటుంది, ఈ పిల్లవాడి కొరకు బాధని తీసుకొస్తాను, పాలిచ్చి పెంచుతుందిలే, నీకెందుకు అమ్మగారు అని చెప్పి పరుగులో వెళ్ళి తీసుకొచ్చింది. వాళ్ళ అమ్మని పిలిచింది, అమ్మ నా మనోడు నీటిలో నుండి పోతా ఉంటే ఫరో కుమార్తె తీసుకుంది, ఇదిగో ఆయన చెప్పాను నేను తీసుకొస్తానని వాళ్ళ అమ్మని, ఆ పిల్లవాడికి ఒక పనాన్ని తీసుకొస్తాను చెప్పాను, నీవే తల్లివి, నీవే పనాన్ని రాను అని చెప్పేసి వాళ్ళ అమ్మ తీసుకొని పోతే ఆ పిల్లవాడిని తల్లి పాలిచ్చి పెంచినట్టు రెండోది పాలిచ్చి పెంచింది, వాక్యాన్ని బోధించింది. వాక్యం ఏం బోధించిందండి? ఆది కాండం స్టోరీ మొత్తం చెప్పిన వాళ్ళమ్మ. ఏం చెప్పింది తెలుసా? ఏం చెప్పింది మోసే వాళ్ళమ్మ? ఆది కాండం అంతా చెప్పింది. అదేంటి పాస్టర్ గారు, ఆది కాండం అప్పుడు మోసే పుట్టలేదు, వాళ్ళమ్మ కూడా పుట్టలేదు కదా. వాక్యము అప్పటికే ఉన్నది. ఎప్పటికి ఉన్నది? అప్పటికే మోసే నాటి కాలంలోనే, ఆది కాలంలోనే వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని బోధించింది. అందుకే మోసే రాసిన గ్రంథాలు 5 గ్రంథాలు. ఎన్ని గ్రంథాలండి? 5 పుస్తకాలు. ఆది కాలము, నిర్గమ కాలము, ఐర్యా కాలము, సంఖ్యాకాలము, విద్యోపదేశం. ఈ 5 కాండాలు ఎవరు రాశారు? మోసే. ఈ 5 పుస్తకాలు మోసే రాశారు. బహుశా నిర్గమకాండం నుంచి జ్ఞాపకం ఉండవచ్చు. ఒకవేళ 3వ అధ్యాయం నుంచి జ్ఞాపకం ఉండకుండా, 3వ అధ్యాయం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? పర్వతం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నిర్గమకాండం 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయం ప్రారంభం అనుకోండి, కానీ ఆయన ఎక్కడి నుంచి ఉన్నాడు అర్థమవుతుందా? ఆది కాలం నుంచి విద్యోపదేశం వరకు క్లియర్గా రాశారు. దాని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. రాసి మనకిచ్చాడు భక్తుడు. అందుకే ఆయన వాక్యంలో పెరిగాడు కనుక సుందరమైన మోసే. హల్లెలూయా. ఎంతమంది సుందరం వచ్చారు మనకు? అదే అబ్బా, ఇబ్బడు కనుక అందంగా ఉన్నాడని, ఆ అమ్మ కనుక ఎర్రగా ఉన్నది, ఆ ఇబ్బడు కనుక ఎర్రగా ఉన్నాడని కృష్ణుడు ప్రజలారా, దేవుడు ఎప్పుడు కూడా ఒక మనుషుని నిష్ఠూర పెట్టాడు. దేవుడు కోరుకున్నది నువ్వు ఎవరివైనా, ఏ జాతి, ఏ రంగు, ఏ ప్రాంతం, ఏ మతమైనా, ఏ కులమైన, ఏ అయినా, అని ఒకటి దేవుడు మాత్రం నేను చూస్తున్నాను. హల్లెలూయా. నిత్యం కాచువాడా, పరిశోధించి
సౌందర్యము, దేనిలో సౌందర్యము అంటే హృదయములో సౌందర్యం ఉండాలి. నా మాటలు దగ్గర చెప్పబడింది. దేవుడు దేంట్లో సౌందర్యం కోరుకున్నాడు? దేంట్లో కోరుకున్నాడు? నల్లగా ఉన్నామే, తెల్లని ఫ్యామిలీ కొట్టుకొచ్చుకున్నా మాత్రమే లేదు. నల్లగా ఉన్న బాబు తెల్లగా రంగు మూసుకొచ్చుకున్నా ఫలితం మాత్రము లేదు. హృదయం తెల్ల కావాలంటే, మా హృదయము తెల్ల కావాలంటే విడిచిపెట్టాలి. ఏమి? తండ్రి కుమారుడు స్వచ్ఛలను విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన కళ, విడిచిపెట్టే కళ. కాబట్టి విడిచిపెడతారు, అలాగే పట్టుకుంటారు, పెట్టుకుంటారు, మీ ఇష్టం. కానీ సౌందర్యాన్ని కోరుకున్న ఒకడు ఉన్నాడు కదా, సౌందర్యాన్ని కోరుకున్న ఒకడు ఉన్నాడు కదా, ఆయనకు మాత్రం హృదయం కావాలి. కోపము, ద్వేషము, అసూయ, పగ, గర్వము, అహంకారం, పరపేక్ష ఇవన్నీలో ఉన్నాయనుకో ఎప్పటికీ కూడా దేవుడికి ఎప్పుడు కోరుకోడు. దాన్ని కోరుకునేది ఒకటి వేసుదండి. 5వ సంవత్సరంలో సౌందర్యవంతులే దేవుని చూస్తారు. దేవుని తన పశువులను గురించి ఆశీర్వదించుగాక. పురుషులను ప్రభు కరెక్ట్